వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. విశ్వసనీయ సమాచారం మేరకు పద్మనాభ స్వామి గుట్ట మిర్జాపల్లి ఎక్స్ రోడ్లో సోమవారం రాత్రి గంజాయి విక్రయిస్తున్న సూరజ్ కుమార్ ఎస్ఐ నారాయణ అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు రామాయంపేట సిఐ వెంకటరాజగౌడ్ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తన సిబ్బందితో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని వద్ద 10,000 రూపాయల విలువ చేసే గంజాయి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి కేసును ఛేదించిన ఎస్ఐ నారాయణ, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ నర్సింహులు, కానిస్టేబుల్ రాజశేఖర్, రాజు, ఆంజనేయులు, వెంకటేశం, విఠల్ను మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించినట్లు ఆయన తెలిపారు. టైంలో మా ఎస్ఐ గారికి, శంకరంపేట ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి గంజాయి, నిషేధిత గంజాయి అమ్ముతున్నాడని చెప్పేసి సమాచారం వస్తే పై అధికారులకు సమాచారం ఇచ్చి క్లూస్ టీమ్ను తీసుకొని, అదేవిధంగా మీడియేటర్స్ను కూడా తీసుకొని మా ఎస్ఐ గారు అక్కడ బస్ షెల్టర్ ప్రాంతానికి, బస్ షెల్టర్ కదా మిర్జాపల్లి ఎక్స్ రోడ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మిర్జాపల్లి ఎక్స్ రోడ్ దగ్గర వ్యక్తి కనిపిస్తే అతన్ని పట్టుకొని అతన్ని సమాచారం ఏంది అని అడగగా, ఆయన పేరు సూరజ్ కుమార్, తండ్రి రమేష్ రాయ్, బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ప్రస్తుతం రాధా స్టీల్ కంపెనీలో పనిచేస్తూ బయట రూమ్ తీసుకొని రెంట్గా ఉంటున్నాడు. అతన్ని నీ దగ్గర ఏముందని అడిగితే ఆ బ్యాగ్లో గంజాయి దొరకడం జరిగింది. దానికి సంబంధించి సమాచారం అడిగినప్పుడు బీహార్ నుంచి తీసుకొని రావడం జరిగింది. ఆయన సెల్ఫ్గా కన్జ్యూమ్ చేయడంతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడిగిన వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులకి గంజాయి అమ్మడం, దాని కోసమని ఆయన బీహార్ నుంచి రాజు అనే వ్యక్తి దగ్గర గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నానని చెప్పేసి తన నేరాలని ఒప్పుకోవడం జరిగింది. ప్రొసీజర్ ప్రకారం గంజాయిని సీజ్ చేసి అతన్ని ఇప్పుడు పోలీస్ స్టేషన్కి నిన్న నైట్ తీసుకురావడం జరిగింది. అరెస్ట్ చేసి దీంట్లో చేగుంట ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అరెస్ట్ చేసి అతన్ని ఇప్పుడు రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఈ కేసును, అంటే ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన మా ఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ నర్సింహులు, రాజశేఖర్, రాజు, ఆంజనేయులు, వెంకటేష్, విఠల్, వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరుగుతుంది. ఈ విషయాలు చెప్పాల్సిన విషయాలు ఏంటంటే